రద్దు చేయాలి ఫేస్ క్యాప్చర్ ని వెంటనే, రద్దు చేయాలి ఫేస్ క్యాప్చర్ ని వెంటనే, రద్దు చేయాలి ఫేస్ క్యాప్చర్ ని వెంటనే, రద్దు చేయాలి ఫేస్ క్యాప్చర్ ని వెంటనే. ఇవ్వాలి 26,000 రూపాయల వేతనం, ఇవ్వాలి 26,000 రూపాయల వేతనం. గుట్టలు చిన్న చిన్న గుట్టలు అక్కడికి వెళ్ళి అది తీస్తుంటే రావట్లేదు. మరి బాధ్యత ఏంటి? 100% చేయాలని మా వాళ్ళు అంటున్నారు. స్టేట్ లోనే మాది, మా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం ముందంజలో ఉంది, ముందుంది. కానీ ఎంత కష్టపడితే అది మేము సాధించాం. కానీ ఇంకా కొంతమంది కూడా కష్టపడుతున్నారు. మీరు చెయ్యట్లేదని మా మీద ఒత్తిడి తీసుకొస్తే మా వాళ్ళకి అనారోగ్యంతో మంచాల పడి హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ అటాక్లు వచ్చే ప్రాబ్లం ఉంది, వచ్చినాయి కూడా. కానీ దాన్ని కూడా తట్టుకొని మేము ముందుకు వచ్చి పనిచేస్తుంటే ఈ గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో 18,000 రూపాయలు పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మా దగ్గరకు వచ్చి మా దగ్గర సమావేశం చేసి మీకు ఇస్తామమ్మా అని చెప్పారు. పోయినసారి మేము 24 రోజులు ధర్నా చేసాం. ఆ ధర్నాలో భాగంగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి 18,000 రూపాయలు ఇస్తామమ్మా మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇంతవరకు అమలు చేయలేదు. అది చేయాలని అడుగుతున్నాం మేము. అదేవిధంగా సీతక్క దగ్గరికి వెళ్ళాం. సీతక్క గారు ఏమన్నారు, అమ్మా మీకు వచ్చేస్తాయమ్మా, నేను ఇచ్చేస్తున్నామ్మా అని చెప్పారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఇస్తానని చెప్పడమే కానీ ఏది మాకు మాత్రం మా దగ్గరకు మాత్రం చేరటం లేదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి మాకి అంగన్వాడీలకు తగిన న్యాయం చేయాలి. 26,000 రూపాయలు మాకు కంపల్సరీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు అంగన్వాడీలు, వాళ్ళని పర్మినెంట్ చేయాలని చెప్పారు. కానీ చేయట్లేదు. మాకు ఎందుకు చేయట్లేదు? మేము ఇంత కష్టపడుతున్నాము, కష్టానికి ఫలితం లేదు. మరి ఏం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకి, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ లేదా ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళకి ఎంత జీతాలు? మాదెంతండి? మాకు వచ్చేది ఎంత? 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అంగన్వాడి వచ్చి. కేవలం 75 రూపాయల నుండి స్టార్ట్ అయిన అంగన్వాడి ఈరోజు 13,650 రూపాయలు తీసుకుంటున్నాము. అంటే ఆ ఘనత మా సిఐటి ద్వారా మేము ముందుకొచ్చి ఇన్ని ధర్నాలు అవి చేయడం వల్లనే మేము ఈరోజు సాధించుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా మాకు గవర్నమెంట్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయలు చేయాలి. అదేవిధంగా ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్య ఏదైతే ఉందో అది ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో కాకుండా మా అంగన్వాడీ సెంటర్లో విలీనం చేయాలి. ఆ ఇచ్చే జీతాలు కూడా మా అంగన్వాడీ టీచర్కి, హెల్పర్కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఈ ఫేస్ క్యాప్చర్ కూడా రద్దు చేయాలి. పోషన్ ట్రాకర్లో ఈ ఫేస్ క్యాప్చర్ అనేది రద్దు చేయాలి. ఒక NHTS మాత్రం ఉండాలి. ఈ విధంగా మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అంగన్వాడీ కేంద్రాల్లోనే PMC సెంటర్స్ ను చెల్లించాలి. బకాయిలన్నింటినీ